బీఆర్ఎస్ ఎల్పీ విలీనం విషయంలో సీఎం రేవంత్ రూట్ మార్చారా? గతంలో కేసీఆర్ అనుసరించాల్సిన దారినే రేవంత్ ఫాలో అవుతున్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు మరో బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేశారా? ప్రభుత్వం హిట్ లిస్ట్ లో ఉన్న ఆ ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు? లెట్స్ వాచ్. తెలంగాణలో రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం వాయిదా పడటంతో కాంగ్రెస్ పార్టీ ప్లాన్ మారినట్టు కనిపిస్తుంది. ఇన్నాళ్లు పదవులు కాంట్రాక్టుల ఆశ చూపి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలపై కొరడా జులిపించేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. అన్ని ఆలోచించాకే ముఖ్యమంత్రి ఇలాంటి కామెంట్స్ చేశారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంది. మిగతా ఎమ్మెల్యేలను కూడా లాగేసి బీఆర్ఎస్ ఎల్పీని స్వాధీనం చేసుకోవాలని భావించారు. కానీ అలా జరగకపోగా కాంగ్రెస్ లో చేరిన ఓ ఎమ్మెల్యే తిరిగి గులాబీ పార్టీ గూటికి చేరిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ విషయంలో వెంటనే అలర్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ మిగతా 9 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపింది. వాళ్ళ కోరికలు తీరుస్తామంటూ హామీ ఇచ్చింది. అయితే పార్టీలోకి కొత్తగా చేరేందుకు ఎమ్మెల్యేలు ముందుకు రాకపోవడంతో హస్తం పార్టీలో ఏదో జరుగుతుందని ప్రచారం వినిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్ తన వ్యూహాన్ని మార్చినట్టు టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా గత వారమే అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో దూకుడుగా వ్యవహరిస్తున్న 3 ఎమ్మెల్యేలపై వేటు వేయాలని రేవంత్ భావించారట. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. సభలో ఒకరిద్దరిపై అనర్హత వేటు వేస్తే ఇంకెవరూ స్పీకర్ పోడియం వద్దకు రారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడటంతో గులాబీ ఎమ్మెల్యేలు గండం నుంచి గట్టెక్కారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సర్కార్ అనర్హత వేటు వేసింది. 2018 ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లపై అనర్హులుగా ప్రకటించారు అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇద్దరు సభలో ఆటంకం కలిగిస్తున్నారనే అభియోగం మోపుతూ ఎమ్మెల్యే సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించారు. ఆ తరువాత వారిద్దరూ కోర్టుకు వెళ్లినా లాభం లేకుండా పోయింది. అయితే అప్పట్లో ఎన్నికలు సమీపించడంతో కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ప్రాతినిధ్యం వహించిన స్థానికులకు ఉప ఎన్నికలు రాలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ వారిపై వేసిన అనర్హత వేటు సానుభూతి రాలేదు. దాంతో అప్పటి కేసీఆర్ స్ట్రాటజీనే ఇప్పుడు రేవంత్ కూడా ఫాలో అయ్యేందుకు సిద్ధమయ్యారట. ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ ను కోరింది. అయితే వీరిపై అనర్హత వేటు పడితే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు దారికి రాని ఎమ్మెల్యేలకు ఓ హెచ్చరిక పంపించి ఆ తరువాత వారిని దారికి తెచ్చుకోవాలని సీఎం భావిస్తున్నారట. ఇందుకోసం 3 ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేశారట. ముఖ్యంగా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న 3 నేతలపైనే రేవంత్ సర్కార్ ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ హిట్ లిస్ట్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కోరట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఉన్నట్టు టాక్. ఈ 3పై అనర్హత వేటు వేస్తే ఎదురయ్యే పరిణామాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి మంచి స్పీడ్ మీద ఉన్నారు. రేవంత్ సర్కారును ఆయన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అటు అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని వరుస ప్రశ్నలతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్ లోని ఓ సీనియర్ మంత్రికి పాడి కౌశిక్ రెడ్డి బంధువు. అందుకే కౌశిక్ రెడ్డి హిట్ లిస్ట్ లోకి వెళ్లినట్టు టాక్ వినిపిస్తుంది. ఒకవేళ కౌశిక్ రెడ్డిపై వేటు పడితే ఇటు స్వపక్షంలోనూ అటు విపక్షంలోనూ ప్రత్యర్థులకు గట్టి మెసేజ్ పంపినట్లు అవుతుందని రేవంత్ భావనగా తెలుస్తుంది. మరోవైపు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కోరట్ల ఎమ్మెల్యే సంజయ్ కు కేటీఆర్ కు అత్యంత సన్నిహితులు. వీరిపై కూడా వేటు వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందట. వీరిపై కూడా అనర్హత వేటు వేస్తే మిగతా ఎమ్మెల్యేలు దారికొస్తారని సీఎం ఆలోచనగా ఉందట. గతంలో కోమటిరెడ్డి, సంపత్తులపై ఇలా వేటు వేయడం వల్లే ఆ తర్వాత కేసీఆర్ 2వ విడత సర్కార్లో చేరికలకు ఎక్కువ సమయం తీసుకోలేదని చెబుతున్నారు. మొత్తంగా గతంలో కేసీఆర్ దారిలోనే వెళ్లి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.